ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఎంతమంది అయితే దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నారో, ఎంతమంది అయితే దేవుని యొక్క సంకల్పము చెప్పున పిలువబడి ఉన్నారో వారందరికీ మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? లేకపోతే దేవుడు నిన్ను తన యొక్క సంకల్పము చెప్పున పిలుచుకున్నాడా? అయితే నువ్వు ధన్యుడివి. ఎందుకు ధన్యుడివి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించడం గురించి మనకు తెలుసు. ఆయన ఆజ్ఞలను గైకొనడం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో దేవుడు అనేకమైన విషయాలు చెప్తూ ఉన్నారు. వాటిలో నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలను గైకొంటాడు అంటున్నారు. చూడండి, ఎవరైతే దేవుని వాక్యముకు లోబడతారో, ఎవరైతే దేవుని వాక్యమును ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని వాక్యము ప్రకారం జీవిస్తూ ఉన్నారో వాళ్ళందరూ దేవుని సంకల్పం చెప్పున పిలువబడిన వారే. మునుపు మనము సాతాను యొక్క చిక్కుల్లో బంధింపబడిన వారిని ఆ చిక్కుల నుండి దేవుడు తీసివేసి తన వైపు ఆయన పిలుచుకున్నాడు. చీకటి నుంచి వెలుగునకు మలచి నిన్ను నడిపిస్తున్నటువంటి ఆ గొప్ప దేవుడు ఈరోజు నీతో చెప్తూ ఉన్నాడు, నీకు మేలు కలుగుటకే సమస్తమును సమకూర్చి నేను జరిగిస్తూ ఉన్నాను. ఫుట్నోట్లో మీరు చూడండి, సమస్తమును మేలు కలుగుటకే దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడే మన కొరకు జరిగిస్తూ ఉన్నాడు. నువ్వు కష్టాల గుండా వెళుతున్నావా? బాధల గుండా వెళుతున్నావా? దేవుడు అంటున్నాడు, అవి ఎంత మాత్రము కూడా నిన్ను ఇబ్బంది పెట్టడానికి వచ్చినవి కాదు. అవి కొంతకాలం ఉండి నిన్ను శుద్ధ సువర్ణంగా మార్చి నీకు మేలు చేయడానికి వాటిని దేవుడు పంపించాడు. హల్లెలూయా. చూడండి, అబ్రహాముతో దేవుడు అంటాడు కదా, నీ కుమారుణ్ణి నాకివ్వు అంటే ఏదో దేవుని సేవకు సమర్పించడం కాదు, చంపడానికి సజీవ దహనంగా నాకిమ్మంటే 100 సంవత్సరాలు వయసులో అబ్రహాము ఇస్సాకును కన్నాడు. అటువంటి వృద్ధాప్యంలో కుమారుడిని ఇవ్వడము బలిగా చాలా కష్టం. కానీ దేవుని మాటకు లోబడి దేవుణ్ణి ప్రేమించి అది ఇవ్వడానికి కూడా సిద్ధపడినప్పుడు, అబ్రహామా, నువ్వు భయపడుతున్నావు, నాకు ఆ అబ్బాయిని ఏం చేయొద్దు, అక్కడ ఒక పొట్టేళ్ళు ఉంది, దాన్ని బలిగా ఇమ్మన్నాడు. ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ప్రతిదీ మన మేలు కొరకు సమకూర్చి ఉంచుతాడు. ఒక కష్టం వచ్చిందంటే ఆ కష్టం దాటడానికి నీకు దానికి సమాధానం కూడా ఉంచి పెడతాడు. బాధలు వచ్చినాయి, లేకపోతే బలహీనత వచ్చింది, ఆ బలహీనత నుంచి స్వస్థపరచడానికి కూడా నీకు అవకాశం ఇస్తూ ఉంటాడు. నిన్ను విడిచిపెట్టడానికి ఆయన ఎంత మాత్రము సిద్ధముగా లేడు అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పుడు ఆయన నిన్ను విడిచిపెట్టడంటే నువ్వు ఆయన్ని ప్రేమించినప్పుడు, ఆయన కొరకు మనం బ్రతికినప్పుడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది జరిగినా అది మన మేలు కొరకు జరుగుతున్నదనే విషయాన్ని మీరు ఆలోచించాలని దేవుని పేరిట మీకు నేను తెలియచేస్తున్న మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు. నిజమైన ఆయన, మా చీకటిని లేక మా కష్టమును ప్రభువా వెలుగుగా లేక ఆశీర్వాదంగా మార్చే గొప్ప దేవుడివి.
కనుక మేము కష్టాలు గుండా ప్రయాణిస్తున్నాం, బాధలు గుండా ప్రయాణిస్తున్నాం. ఇదిగో నాయన, నిన్ను ప్రేమించేవారిగా మేము ఉండడానికి సహాయమును దయచేయండి. కష్టమైన, నష్టమైన, బాధలైన, ఇబ్బందులైన ఏ విషయంలో అయినా ప్రభువా నిన్ను విడిచిపెట్టకుండా నిన్ను వెంబడించే వ్యక్తులుగా మమ్మల్ని మార్చండి. మరి అబ్రహాముకు చూపినటువంటి ఆ కృపను, యాకోబుకు చూపినటువంటి ఆ కృపను నిబిడలమైన మాకు కూడా మీరు దయచేసి, నిబిడలు దేని కొరకైతే ప్రభు ఎదురు చూస్తున్నారో ఆ మేలును నీ బిడ్డలకు అనుగ్రహించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.